ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రామాయణ సినిమా నుంచి ఎట్టకేలకు భారీ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటి వరకు ఎన్నో ఊహాగానాలు సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపించినా ఇప్పుడు మాత్రం మేకర్స్ స్వయంగా ట్రైలర్ రిలీజ్ పై అధికారిక ప్రకటన చేశారు. అది కూడా ఎంతో పవిత్రమైన బ్రహ్మముహూర్తంలో ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ట్రైలర్ ఎప్పుడు విడుదల కానుంది? ఎందుకు బ్రహ్మ ముహూర్తాన్నే ఎంచుకున్నారు? సినిమాలో ఎవరు ఏ పాత్రలో కనిపించబోతున్నారు? ఈ సినిమా ఎందుకు భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేకంగా నిలవబోతోంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. రామాయణ చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసింది. ఆ పోస్ట్ లో శుభప్రదమైన బ్రహ్మ ముహూర్తంలో జూలై 30, 2026 ఉదయం 4:15 ప్రపంచవ్యాప్తంగా రామాయణ ట్రైలర్ విడుదల కానుంది. ఈ మహా ప్రయాణానికి సిద్ధంగా ఉండండి అని పేర్కొన్నారు. ఈ ఒక్క పోస్ట్ తోనే సోషల్ మీడియా మొత్తం రామాయణ పేరుతో మారుమోగిపోతోంది. అభిమానులు ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభించారు. చాలా మంది ఈ ట్రైలర్ భారతీయ సినిమా చరిత్రలోనే ఒక కొత్త రికార్డ్ సృష్టిస్తుందని భావిస్తున్నారు. చాలా మందికి ఒక సందేహం వస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాల ట్రైలర్లు ఉదయం 10 గంటలకు లేదా సాయంత్రం విడుదల చేస్తారు. కానీ ఈ సినిమా మాత్రం తెల్లవారుజామున 4:15 విడుదల కానుంది. దీనికి ప్రధాన కారణం హిందూ సాంప్రదాయంలో బ్రహ్మ ముహూర్తాన్ని అత్యంత పవిత్రమైన సమయంగా భావిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు, కొత్త కార్యక్రమాల ప్రారంభానికి ఈ సమయాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. రామాయణ ఒక పురాణ ఇతిహాసం కావడంతో అదే ఆధ్యాత్మిక భావాన్ని ప్రతిబింబించేలా ఈ సమయాన్ని ఎంచుకున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో నటీనటుల ఎంపిక కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. శ్రీరాముడుగా రణ్వీర్ కపూర్ ఇప్పటికే తన లుక్, ఫిజిక్ కోసం ఎంతో కష్టపడ్డారని సమాచారం. ఆయన్ను శ్రీరాముడు పాత్రలో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి సహజమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించనుంది. ఆమె ఎంపికపై సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. రావణుడిగా యష్, కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన యష్ ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర సినిమాకే హైలైట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్ అత్యంత శక్తివంతమైన పాత్రల్లో ఒకటిగా కనిపించబోతున్నారు. ఇక లక్ష్మణుడిగా రవి దూబే, భరతుడిగా ఆదినాథ్ కొటారే, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, దశరథుడిగా అరుణ్ గోవిల్ ఇలా భారీ తారాగణంతో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు దర్శకుడు నితీష్ తివారీ భారీ విజువల్ ఎఫెక్ట్స్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సన్నివేశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా 2 భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల కానుండగా రెండవ భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకి రానుంది. అఫీషియల్ పోస్టర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో లక్షలాది లైక్స్ వచ్చాయి. రామాయణ ట్రైలర్, రణ్వీర్ కపూర్, సాయి పల్లవి, యష్ వంటి హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్ లోకి వచ్చాయి. చాలా మంది అభిమానులు ఇది భారతీయ సినిమా చరిత్రను మార్చే సినిమా, ట్రైలర్ కోసం ఇక ఆగలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామాయణ సినిమా ట్రైలర్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జూలై 30 ఉదయం 4:15 విడుదల కానున్న ఈ ట్రైలర్ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా నిజంగానే భారతీయ సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందా, లేక అభిమానుల అంచనాలను మించి ఉంటుందా అనే విషయం ట్రైలర్ విడుదల తర్వాత స్పష్టమవుతోంది. ఈ రామాయణ ట్రైలర్ పై మీ అంచనాలేంటి? రణ్వీర్ కపూర్ శ్రీరాముడిగా, యష్ రావణుడిగా ఎలా ఉంటారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.